కుబీర్ మండలం పార్టీలో చిరుతపులి సంచరించడంతో సోమవారం అడవి శాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలను సేకరించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డీబీ గ్రామ శివారుల ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్టు రైతు గుమ్ముల సంతోష్ తెలిపారు. గుమ్ముల సంతోష్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్నకి నీళ్లు ఇవ్వడానికి చేనులో వెళ్లినాడు. చిరుతపులి కాలు ముద్రలు చూచినాడు. చిరుతపులి కూర్చున్న స్థలం దగ్గర చిరుతపులి యొక్క వేడుకలు చూసి చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పడంతో రైతులు చేనులో వెళ్లి చిరుత కాలు ముద్రలు చూసి అటవీ అధికారులకి సమాచారం అందించారు. గురువారం నాడు బైన్సా డివిజనల్ రేంజ్ అధికారులు చిరుతపులి సంచరిస్తున్న పాదల ముద్రల్ని సేకరించారు. రేంజ్ అధికారి రమేష్ మాట్లాడుతూ చిరుతపులి పాదల ముద్రలు సేకరించాము, పై అధికారులకి పంపించడం జరుగుతుందని, చిరుతపులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అన్నారు. చేనులో మొక్కజొన్న పంట ఉండడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళనలు చెందుతున్నారు. కాకపోతే మనకు సంబంధించింది ఏంది, ఏం ఫాయిదా? అధికారులు ఓలు విధానం అంటారు, మా ఎటు నమ్మాలా సార్? బైసా రేంజ్ అడవి ప్రాంతంలో మన దగ్గర పులిలు సంచరిస్తున్నాయని సమాచారం. ఇంకా కొన్ని జాగాలో కెమెరా ట్రాప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు కెమెరా ట్రాప్లో అది చిరుతపులి చిక్కలేదు. అడుగు జాడలు చూసినాం తప్ప ఏం లేదు. కానీ గ్రామస్తులకు ఒకటే విధంకి మన చిరుతపులి ఒక జాగాలో ఉండదు. అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా కనిపించిన అంటే సమాచారం మాకు తెలియజేయండి.